వెల్కమ్ ఎవ్రీవన్. మళ్ళీ ఈ వర్తమాని భవ ది పవర్ ఆఫ్ నవ్ ఈ బుక్ రీడింగ్‌కి వెల్కమ్. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, వార్ధక్యాన్ని నిలువరించటం. భౌతిక తలంలో అంతర్శరీరపు ఎరుక కలిగి ఉండటం వలన ఇంకెన్నో ప్రయోజనాలున్నాయి. క్రమక్రమంగా భౌతిక శరీరం వయస్సును అనుసరించటం తగ్గుతూ రావటం అన్నది వాటిలో ఒకటి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. భౌతిక తలంలో అంతర్శరీరపు ఎరుక కలిగి ఉండటం వలన ఇంకొన్ని ప్రయోజనాలున్నాయి. ఎప్పుడైతే నేను ఈ శరీరం ఒకటే కాదు, నేను లోపలున్న ఆ అంతర్శరీరానికి ఇంకా కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉండడం వల్ల ఏంటంటే, ఏమున్నాయి ప్రయోజనాలు? ఈ భౌతిక శరీరం మీదున్న వయస్సు అన్న దాని మీద ఆహ్, అంటే దాని ప్రకారం అనుసరిస్తూ వెళ్ళడం. అంటే ఓకే. నాకు 50 ఇయర్స్ వచ్చాయి. ఇంక నేనేం చేయలేను, ఏం చెందలేను. నేనింకా హెల్ప్‌లెస్. నేనెవరో ఒకరి మీద డిపెండెంట్. ఆ కైండ్ ఆఫ్ జోన్ అనే దీంట్లో మనం ఉండమనమాట. విల్ బి మచ్ మోర్ యాక్టివ్. మన థింకింగ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చు. నా వయసయిపోతుంది అన్న విధంగా కాకుండా, నేనెప్పుడూ ఎలైవ్‌గానే ఉంటాను. ఎందుకు? నేను శరీరం ఒక్కటే కాదు, నేను ఆత్మని అన్న విషయం తెలుసుకున్నప్పుడు, అలానే ఆ అంతర్శరీరం అనే దానికి 2 ఒకటే. జస్ట్ వర్డింగ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటున్నాయి. అంతే. ఇక్కడ చాలా సార్లు ఈ బుక్‌లో మెన్షన్ చేశారు. వర్డ్స్ పట్టుకొని వెళ్ళొద్దు. ఈ శరీరము, ఇది, ఇది, ఇది ఈ రకమైన శరీరము. అవన్నీ వర్డ్స్ అనేవి ఏంటంటే, మనం అర్థం చేసుకోవడానికి సింప్లిఫై చేసి చెప్తున్న వర్డ్స్. లేదా దానికంటూ ఆహ్, ఒక కైండ్ ఆఫ్ వర్డింగ్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నారు. సో, వాటినే పట్టుకొని ఉండొద్దు అన్న విషయాన్ని మనకు చాలా సార్లు చెప్తూ ఉన్నారు. సో, ఏదైతే మనలో ఉన్న ఆ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో, అది మనం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాం కాబట్టి, మన ఫిజికల్ వరల్డ్‌లో ఉన్న ఈ ఆహ్, ఈ వయసు వాటి మీద మనకి అంత బాదరేషన్ అనేది ఉండదనమాట. సాధారణంగా భౌతిక శరీరం వార్ధక్యానికి గురై శిథిలమవుతున్నప్పటికీ, అంతర్శరీరం కాలానుగుణంగా ఏ మార్పుకు ఉరికాదు. అంటే మన ఏజ్ ఈ భౌతిక శరీరం అంటే లైక్ ఈ ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్‌గా ఉన్న ఈ ఫిజికల్ బాడీ అనేది ఏదైతే ఉందో, ఇది ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మేబీ అది కొద్దిగా ఇదవుతూ ఉండొచ్చు. బట్ ఆహ్, ఈ అంతర్శరీరం అనేదేంటంటే కాలానుగుణంగా అది ఇంకా ఎక్కువ ఎనర్జైజ్డ్‌గా తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం దాంట్లో ఉన్న లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తూ మనం ఆ అంతఃశరీరం దగ్గరికి ఇంకా లోతుల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ సూపర్ పవర్ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో దానికి ఇంకా మనం దగ్గరగా వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో దానివల్ల మనకి ఆహ్, ఆ మార్పనేదే తెలీదనమాట. మీరు ప్రగాఢ అనుభూతిని పొంది సంపూర్ణంగా అంతర్శరీరంగా మారితే తప్ప. ఇప్పుడు మీ భౌతిక శరీరం 20 ఏళ్లప్పుడున్న మీ అంతర్శరీరపు శక్తి క్షేత్రం మీకు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా అలానే అవే ప్రకంపనలతో జీవించి ఉంటుంది. సో, ఈ ఫిజికల్ వరల్డ్‌లో బాడీ ఏ ఏజ్ ఉన్నా సరే, ఆ లోపలున్న ఆ ఎనర్జీ అనేది ఒకటే విధంగా ఉంటుందనమాట. మీ అలవాటు మారి, సూక్ష్మ శరీర అనుభవాలను అధికంగా పొందుతూ, శరీరానుభూతిని గ్రహిస్తూ, వర్తమానంలో జీవించినప్పుడు, మీ శరీరం మరింత తేలికగా మారుతుంది. శరీరపు చైతన్యం విస్తృతం విస్తృతమయ్యే కొద్దీ, మీ అణునిర్మాణపు సాంద్రత తగ్గుతూ ఉండటం అనేది వాస్తవ సత్యం. విస్తృత చైతన్యం అంటే పదార్థంతో కూడిన భౌతిక జీవితం పట్ల భ్రమలు తగ్గటమే.
అంటే మనకు కొన్ని అండర్‌స్టాండింగ్స్ కొన్ని ఇవి ఇదింతే అలాగా ఉంటాయి గదా! మన ఏజ్ పెరుగుతున్న కొలది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా! ఆహ్, మన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఏజ్ పెరుగుతున్న కొలది అని చెప్పి. కొన్ని అండర్‌స్టాండింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. మనం చాలా ఫన్నీగా చెప్పుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలా ఆలోచించేదాన్ని. బట్ నాకిప్పుడు అర్థమైంది అది కాదు ఇలాగా అన్న విషయాలు అవన్నీ గూడా. రైట్? సో, ఆహ్, నాకెప్పుడూ ఒక థాట్ ఉండేదనమాట. చాలా ఫన్నీగా అనిపిస్తది నాకిప్పుడు. నాకు గుర్తొచ్చిందేంటంటే, పెళ్లి చేసుకున్నప్పుడు తాళి కడతారు కదా! అది పసుపు దీంతో కడతారు. ఆహ్, నాకెన్నో సంవత్సరాలు నేను క్యారీ చేసేదాన్ని ఏమనంటే, ఆటోమేటిక్‌గా అది ఒక బంగారంగా అయిపోద్దని. అంటే దాన్ని మళ్ళీ తీసి దానికేదో చేసి పెడతారు అన్నది మైండ్‌లో ఎప్పుడూ లేదనమాట. నేను చాలా ఇయర్స్ నేను మేబీ నా 20స్ వచ్చే వరకు కూడా నేను అదే ఒక దీంట్లో ఉన్నాను. అదొక కైండ్ ఆఫ్ జోన్‌లోనే. ఆ పసుపు తాడే ఇట్ విల్ బికమ్ మెల్లగా యూజ్ చేస్తున్న కొలది ఇట్ విల్ టర్న్ ఇట్ యాస్ అ గోల్డ్ అన్న విధంగా. లేదా ఒక షైనీ మెటీరియల్‌గా తయారైపోద్దని. అది గోల్డా? కాదా? అనేది గూడా నాకు తెలీదు. ఒక షైనీ మెటీరియల్‌గా తయారైపోద్ది అని. అండ్ లేటర్ ఆన్ మెల్లమెల్లగా అర్థమైంది. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇది ఒక ఫన్నీ కైండ్ ఆఫ్ థింగ్ చెప్తున్నాను. బట్ ఇలా ఇలా ఉన్నవి అట్ ది సేమ్ టైమ్ చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసే కొన్ని థింగ్స్ మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేని కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడు ఈ ఈ భౌతిక శరీరానికి మధ్యలో ఉన్న ఆ భ్రమలతో కూడుకున్న ఆ పర్టిక్యులర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావడం వల్ల, మనం ఇంకా ఇంకా మంచిగా మన లైఫ్ అనే దాన్ని లీడ్ చేయగలుగుతామనమాట. మీరు మీ భౌతిక శరీరాన్ని కంటే ఎక్కువగా కాలం అనే భ్రమ లేని అంతర్శరీరంతో అనుసంధింపబడే కొద్దీ వర్తమానం అనేది సాధారణ జీవిత చైతన్య స్థితిగా మారి, గతము, భవిష్యత్తు మిమ్మల్ని ప్రభావితం చేయటం సంభవించదు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. వర్తమానం అనేది సాధారణ జీవిత చైతన్య స్థితిగా మారి ఏదైతే ఇప్పుడు మనం ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాం గదా! ఎప్పుడు ఏంటి మనం ఎయిదర్ పాస్ట్‌లోనో, ఫ్యూచర్‌లోనో ఉంటాం. ప్రెజెంట్‌లో ఎప్పుడూ ఉండం. ఎప్పుడైతే మనం ఈ ప్రాక్టీసెస్ మనకు ముందు చెప్పిన టెక్నిక్స్ అవన్నీ ఫాలో అవుతూ, ఎప్పుడైతే మనం ఈ వర్తమానంలో ఉండడం అనే దాన్ని, ఆ ప్రెజెంట్ మూమెంట్ అన్న దీంట్లో ఉండడం అనే దాన్ని, మన లైఫ్‌లో అది భాగంగా ఇప్పుడు మనం ఎలా అయితే నార్మల్‌గా ఈ పాస్ట్‌లోని, ఫ్యూచర్‌లోని ఎలానైతే ఉంటున్నామో, అలానే ఆ ప్రెజెంట్‌లో ఉండడం అనేది మన లైఫ్ స్టైల్ అన్న దీంట్లో వచ్చినప్పుడు, ఈ ఈ గతము అనేది గాని, భవిష్యత్ అనేది గాని మనని పెద్దగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయవనమాట అసలు. మీ కణాలలో కాల ప్రభావం కానీ, కాలం అనే స్మృతి గాని పేరుకోదు. ఇక్కడ మనం కొద్దిగా సైంటిఫిక్‌గా కూడా మాట్లాడుకుంటే, మన బాడీలోని ఎవ్రీ టైమ్ మనం అనుకుంటాం కదా! బోలెడన్ని సెల్స్ పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయని. ఆ పుడుతూ ఉన్నప్పుడు ఏదైతే మనం థాట్ ఆ పర్టిక్యులర్ సెల్‌కి సంబంధించి ఆ పర్టిక్యులర్ థాట్ అనేది క్యారీ చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైట్స్ అంటే భయం అన్న కైండ్ ఆఫ్ థాట్ అనేది మనలో ఎప్పుడు ఉందనుకోండి. అది ఏదైతే ఆ సెల్ త్రూగా వస్తుందో అది పుట్టినప్పుడల్లా కూడా నే నాకు హైట్స్ అంటే భయం అన్న దాంతోనే పుడుతుంది. అలానే చనిపోతుంది కూడా. అలానే చనిపోయినప్పుడు సేమ్ థాటే మళ్ళీ క్యారీ చేసి మళ్ళీ పుడతది, మళ్ళీ చనిపోద్ది. రైట్? ఎప్పుడైతే మనం మన థాట్‌ని చేంజ్ చేసుకుంటామో, వావ్! హైట్స్ చాలా బావున్నాయి. నేను ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాను. ఆహ్, అంత పైనుంచి చూడడం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నాకెటువంటి భయం అనిపించట్లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నాను. అన్న కైండ్ ఆఫ్ దీంట్లోని మనం ఎప్పుడైతే పూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఎప్పుడైతే అనుభవిస్తామో ఆ పర్టిక్యులర్ సెల్‌కి సంబంధించి ముందంతా ఆ భయం అన్నదే ప్రొడ్యూస్ చేసేది గదా! మన థాట్ ప్యాటర్న్ ఎప్పుడైతే మారతాదో వెంటనే అది పుట్టే ఆ సెల్ కూడా
వావ్! నేను హైట్స్ అనే దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నేను నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హైట్స్ అనే దాన్ని ఎంజాయ్ చేయటంలోని. అన్న కైండ్ ఆఫ్ పాజిటివ్ థాట్ అనేదే రిలీజ్ చేస్తది. సో, దానివల్ల మనకి అంటే మన లోపలున్న చిన్న చిన్న ఫోబియాస్ గానీ, ప్రతి విషయంలో ఉన్న ఫియర్స్ గానీ, అవన్నీ కూడా ఆహ్, అటువంటి ఆహ్, అలా మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, మనకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, అక్కడ ఎక్కడైతే మనకి బ్లాకేజెస్ ఉన్నాయో, వాటి నుంచి మనం బయటికి రావటం వల్ల, ఆ పర్టిక్యులర్ సెల్స్ నుంచి రిలీజ్ చేసే థింగ్స్ అన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. ఇంకా అవెప్పుడు కూడా ఇంటాక్ట్‌గా అలానే ఉంటాయి. ఇఫ్ సపోజ్ మనం ఎప్పుడైనా అటెళ్ళినా సరే, వెంటనే వచ్చేయగలుగుతాం గూడా. మళ్ళీ, మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ట్రామా లాగా ట్రామా మే బీ ఎ బిగ్గర్ వర్డ్. మేబీ ఆహ్, ఆ కైండ్ ఆఫ్ చిన్న బ్లాకేజ్ గానీ, భయం గానీ, అలాంటివేమి కూడా క్యారీ చేయమింక. రైట్? సో, అందువలన మనం ఆహ్, ఈ సో, దానివల్లేంటంటే, మనం ఎప్పుడైతే ఆ థాట్ ప్యాటర్న్స్‌ని చేంజ్ చేస్తూ ఉంటామో, మన శరీరం లోపలున్న థింగ్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. దట్స్ హౌ వి బికమ్ వెరీ, వెరీ హెల్తీ. కాలస్మృతి అనేది గుదిబండలుగా మారి కణ పునర్నిర్మాణంలో అడ్డుపడుతుంది. కాలస్మృతి అనేది గుదిబండగా మారి కణ పునర్నిర్మాణంలో అడ్డుపడుతుంది. ఇప్పుడు మనం షేర్ చేసుకున్న ఆ కాన్సెప్ట్‌కి సంబంధించిందే. ఎప్పుడైతే మనం మన పాస్ట్ అన్న దీంట్లోని ఎప్పుడైతే ఉంటామో మేబీ ఫ్యూచర్ అన్న దీంట్లో గాని, పాస్ట్ అన్న దీంట్లో గాని, ఆ ఫియర్స్, ఆ పెయిన్ అవన్నీ ఈ సెల్స్ పుట్టినప్పుడు అవే రిలీజ్ చేస్తూ ఉంటాయి. కనుక మీరు అంతఃశరీరంతో ఉండటానికి అలవాటు పడితే, బాహ్య శరీరపు వయస్సు పెరిగినా, మీ కాల వ్యవధి లేని అంతర్శరీరం సారం వలన మీరు పెద్దవారిలాగా కనబడరు. మనం చాలా మందిని చూస్తుంటాం గదా! ఆహ్, వాళ్ళ ఏజ్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ వాళ్ళు చూడ్డానికి చాలా యంగ్‌గా కనిపిస్తారు. వై? బికాజ్ ఆహ్, వాళ్ళు ఏదైతే ఈ పెయిన్‌కి పెయిన్‌కి సంబంధించి గానీ, బ్లాకేజెస్ కానీ, ఎటువంటివి ఎక్కువగా క్యారీ చేయరనమాట. అందువలన. ఆహ్, హవాయియన్ కల్చర్ ఒకటుంది. అదేంటంటే హొపోనోపోనో చేస్తూ ఉంటారు. వాళ్ళకేంటంటే ఇంకా మార్నింగ్ గాని, ఏ టైం అయితే ఆ టైము ఆహ్, వాళ్ళకదొక మంత్రం అన్నమాట. ఏంటి? ఐ లవ్ యూ. ఆహ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆహ్, అలా 4 థింగ్స్ ఉన్నాయి. ఆహ్, ఐల్ టెల్ యూ థాట్. సో, ఆహ్, దానికి సంబంధించిన విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఇది హవాయియన్ కల్చర్ అన్నమాట. వాళ్ళు దీన్ని ఎప్పుడూ అలా ప్రాక్టీస్ చేయటం వల్ల ఆహ్, ఇంకా వాళ్ళు ఎప్పుడూ యంగ్‌గా ఉంటారు. అలానే ఎప్పటికప్పుడు వాళ్ళలో ప్యూరిఫికేషన్ అనేది జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ వాళ్ళు చెప్పేదేంటంటే, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. అంతే. అంటే అక్కడ మనం ఏం తప్పు చేశామా? చెందామా? లేదా? అవన్నీ అనేది మేబీ వాళ్ళు చేస్తూ వాళ్ళేమన్నా పర్సనల్‌గా అలా రియలైజ్ అయినప్పుడు అది మళ్ళీ వేరుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే వాళ్ళు ఆహ్, ఇంకా డైలీ ఇంకా ప్రాక్టీస్ చేసేది ఇదనమాట. సో, దానివల్ల వాళ్ళు కూడా చాలా యంగ్‌గా ఉండే అవకాశం అన్న దీంట్లో కూడా వాళ్ళు కూడా దీంట్లోని ఆహ్, ఉంటారు. ఆహ్, వాళ్ళ ఏజ్‌కి వాళ్ళు కనిపించే దీనికి అస్సలు పొంతనుండదనమాట. అండ్ ఇది ఎప్పుడైతే మనం ఆహ్, ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడైతే మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తామో, దీని వల్ల కూడా మనకు తెలియకుండా మనం చాలా థింగ్స్ రిలీజ్ చేసేస్తూ ఉంటామనమాట. మన లోపలున్నవన్నీ గూడా.
ఓకే. అది మనము జేసుకోవచ్చు. అలానే పక్క వాళ్ళకి సంబంధించిన థింగ్స్ కూడా మనం అంతే ప్యూర్ హార్ట్‌తో చేయగలిగితే, దాన్ని కూడా మనం చేయొచ్చనమాట. ఇంకొక పర్సన్‌తో కనెక్ట్ అయ్యి ఉండటం. సో, విల్ షేర్ దట్ స్టోరీ లేటర్. వాట్ ఈస్ ఓపెన్ అప్ నో అనేది ఎగ్జాక్ట్‌గా. నెక్స్ట్ క్వెషన్. దీనికి శాస్త్రీయమైన రుజువులు ఉన్నాయి. ప్రయత్నించి చూడండి. మీరే పెద్ద రుజువుగా మారతారు. ఇక్కడేంటంటే ఆహ్, ఏదన్నా సరే ఇప్పుడంతా మనం చదువుతుంది థియరీ. ఇది థియరీ. ఇది థియరీగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ అన్న దీంట్లో పెడతామో, మనకు అర్థమయ్యే విధానం గానీ, దాన్ని ఇంకా ఇంకా లోతుగా అర్థం చేసుకోవడం గానీ చేసినప్పుడు, మనం దాని మీద మాట్లాడే ప్రభావం గానీ, డెలివర్ చేసే వర్డ్స్ గానీ, అవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మనం చాలా ఛాలెంజింగ్‌గా చెప్పగలుగుతాం. మీరిది చేయండి కంపల్సరీ అవుతది అని చెప్పి. అది అవతల వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ థింగ్ అంటే 1 డే చేసి, 2 డేస్ చేసి నాకు రిజల్ట్ రాలేదే అని చెప్పి అనుకోవడానికి కాదది. ఇట్స్ నాట్ ఎ టాబ్లెట్. వెంటనే రిలాక్సేషన్ ఇచ్చేసి మళ్ళీ దానికి నచ్చినట్టు మళ్ళీ రావడానికి అలా కాదిది. ఇదేంటంటే మన రూట్స్ నుంచి దేన్నైనా సరే తీస్తూ ఉన్నాం అన్నమాట. ఈ సెషన్స్ అన్నీ గూడా అంటే ఈ ఇంప్లిమెంటేషన్ సెషన్స్, ప్రాక్టికల్‌గా చేసే సెషన్స్, సెల్ఫ్ లవ్ అని, ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండే టెక్నిక్స్ అవన్నీ కూడా ఏంటంటే మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రాపర్‌గా అర్థం చేసుకున్నప్పుడే వీల్ అండర్‌స్టాండ్ ది ఆహ్, దాని ఎసెన్స్ ఏంటి అనేది మనం కూడా ఇంకా డీపర్‌గా తెలుసుకోగలుగుతాం. సర్టెన్ దీని వరకే మనకిక్కడ వాళ్ళకి తెలిసినంత వరకే ఇక్కడ థియరీగా ఉంది. మేబీ మనం ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు మనకి ఇంకొక విధంగా కూడా అర్థమవుతూ రావచ్చు కదా! ఇంకా డీపర్‌గా అర్థమవుతూ రావచ్చు. సో, అప్పుడు మన మన అండర్‌స్టాండింగ్ అనేది ఇంకా డిఫరెంట్‌గా ఇంకా ఈజియెస్ట్ వేలో మనం అవతలి వాళ్ళకి షేర్ కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ఇంకా ఈజీగా మనం చేసుకోగలుగుతాము అన్న విషయాలు. రైట్? సో, ఇప్పుడు ఆహ్ ఎప్పుడు గూడా మౌనం చేయటం అన్న దాంట్లోని మనకి చాలా చెప్తూ ఉంటారు గదా! ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు. ఆహ్, అండ్ మనం మాట్లాడే దాని మీద గ్రిప్పొస్తది. అవన్నీ కూడా నేను అక్కడక్కడ వింటూ ఉంటాం మనం. ఎప్పుడైతే యాక్చువల్‌గా, రియల్‌గా ప్రతి ఇయర్ ఆ మౌనం అనే దాన్ని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో, అట్‌లీస్ట్ అన్ అవర్ ఇన్ ఎ డే ఆ ప్రాక్టీస్ చేస్తామో, విల్ లిటరల్లీ అండర్‌స్టాండ్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ మౌనం. మనం ప్రాపర్‌గా మౌనం చేస్తున్నాను ఈ టైంలో. అంటే మనం చాలా అనుకుంటాం. నాకు ఈ టైం కుదరదు, ఆ టైం కుదరదు, ఈళ్ళొస్తే, ఆళ్ళొస్తే ఏంటి అని. బట్ వెన్ వి లిటరల్లీ డూ థాట్ అది ఎప్పుడైతే మనం చేస్తామో ఎవ్వరు కూడా వచ్చి మనల్ని డిస్టర్బే చేయరసలు. డిస్టర్బెన్సే ఉండదు. మేబీ ఆ టైంలో వాళ్ళొచ్చి ఎవరైనా రావాల్సి ఉన్నా సరే, ఇట్ విల్ జస్ట్ పోస్ట్‌పోన్ అన్నమాట. అంత పవరుంటది. మనం ఒక పని మన కోసం అని చేసుకుంటూ ఉన్నప్పుడు, డెఫినెట్‌గా నేచర్ అనేది మనకు సపోర్ట్ చేస్తది. అలానే దాంట్లో ఉన్న మనకు తెలిసిన కొన్ని పాయింట్స్, ఆ ఎనర్జీ తీసుకుంటామని, అలానే ఎనర్జీ అనేది సేవ్ చేస్తాము. మాట్లాడే దాంట్లో ఇంకా ఇంకా క్లారిటీ ఒస్తుంది. అవసరాన్ని బట్టి ఎంత మాట్లాడాలనేది తెలుస్తుంది. ఫిల్టరేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, వర్డ్స్ కానీ అవి బాగా తెలుస్తాయి అని చెప్పి ఏదైతే మనం తెలుసుకుంటూ ఉంటామో అవన్నీ ఇంకా ఇంకా డీపర్‌గా తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో, ఏదన్నా సరే మన ఇంప్లిమెంటేషన్ చేయగలిగినప్పుడే అంటే నేనివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. మౌనం చేసినప్పుడు మనకి ఈ విషయాలు తెలుస్తాయి. ఇంకా డీపర్‌గా తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఏం తెలుసుకోవచ్చు దీని నుంచి అన్నది ఇంకా. రైట్? సో, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకోవటం. భౌతిక తలంలో ఈ సాధన వలన పొందే మరో ప్రయోజనం రోగ నిరోధక వ్యవస్థ అద్భుతంగా పుంజుకోవటం. మీరు అంతర్శరీరానికి అలవాటు పడిన వెంటనే ఇది జరుగుతుంది. అంటే మన లోపలున్న ఆహ్, ఏదైతే హెల్త్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయో, అది ఎంత మేజర్ అవ్వనివ్వండి.
యుల్ యూ కెన్ హీల్ ఇట్. ఆ కైండ్ ఆఫ్ జోన్ అన్న దీంట్లోకి మనం వెళ్తామనమాట. శరీరంలోకి మరింత చైతన్యాన్ని తెచ్చే కొద్దీ శరీరం శక్తి పుంజుకుంటుంది. అది శరీరంలో ప్రతి కణము నిద్రలేచి ఉప్పొంగినట్లు ఉంటుంది. మీరు తనపై చూపిస్తున్న శ్రద్ధను మీ శరీరం ప్రేమిస్తుంది. ఇది స్వీయ చికిత్స యొక్క శక్తివంతమైన రూపం. అనారోగ్యం చాలా వరకు మీరు అంతర్శరీరంతో కలిసి లేనప్పుడు లోపలకు దూరుతుంది. ఇంట్లో యజమాని లేకపోతే ఇంటి నిండా ఆహ్, వెధవలు చేరి దోచుకొని ఆహ్, స్థావరమ మేర్పరచుకున్నట్లు మీరు మీ శరీరంలో కలిసి ఉంటే పిలవని పేరంటానికి అతిథులెవరూ రారు. ఇప్పుడేంటంటే మనం ఆ అంతర్ శరీరానికి మన ఈ ఫిజికల్ బాడీ అనే దానికి కనెక్టివిటీ అనేది ప్రాపర్‌గా లేదు. ఎప్పుడైతే మనం దాన్ని ప్రాపర్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేస్తామో ఆ రెండిటి కనెక్టివిటీకి ఇంకెవరు రారనమాట. ఇంకెవరు అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే ఆ బాధా శరీరం గాని, లేదంటే ఈ బ్లాకేజెస్ రిలేటెడ్‌గా ఉన్న లేయర్స్ గాని, అవన్నీ కూడా ఏమీ ఉండవనమాట. డైరెక్ట్‌గా మన ఫిజికల్ బాడీ అండ్ ఆ అంతర్ శరీరం అనేది 2 డైరెక్ట్‌గా కనెక్టెడ్‌గా ఉంటాయన్నమాట. ఓకే. సో, దీంట్లో ఏంటంటే మనకి ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మన బాడీ అనేది ఇంకా డిప్లియేట్ అవ్వడం గానీ, అలాంటివేం జరగవు. జస్ట్ హెల్తీగా బాగా ఉండగలుగుతాం. ఇది కేవలం శరీరపు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచటమే కాక, మానసిక శక్తులను కూడా ద్విగుణీకృతం చేస్తుంది. అంటే మన ఆహ్, మెంటల్‌గా మనకుండే ఎమోషన్స్ అండ్ ఈ ఇంట్యూషన్ రిలేటెడ్ పవర్స్ ఉన్నవి, టెలిపతిక్‌గా ఉన్నవి, లేదా ఈ అంటే మనం ఇంకా ఎమోషనల్‌గా కూడా మనం చాలా బ్యాలెన్స్డ్‌గా చాలా బాగా ఉండగలుగుతాం అన్నమాట. వాటిని కూడా చాలా ప్యూరిఫైడ్‌గా ఎక్కడ, ఎంత, ఎలా యూజ్ చేయాలి. అంటే ఈ అరిషడ్ వర్గాలు అనేది అంటాం గదా! అవి కూడా ఏంటంటే మనందరిలో 1% ఉండాలి. ఎందుకు? టు 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 గివ్ ఎ హెల్తీ కాంపిటీషన్ అంటే మిగిలిన వాళ్ళతో ఒక హెల్తీ కాంపిటీషన్ క్రియేట్ చేసుకోవడానికి అది మనతో పాటు ఎప్పుడూ ఉండాలన్నమాట. సో, అలాగా ఉన్న ఆ శక్తులన్నీ గూడా ఇట్ విల్ బి డబుల్డ్ అప్. మంచిగా ఉండే విధంగా ఉంటాయన్నమాట ఇంకా. అది మిమ్మల్ని మీరు చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి వెలువడే ప్రతికూల మానసిక భావోద్వేగాల నుంచి రక్షిస్తూ ఉంటుంది. లేనట్లయితే అవి మీకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. అంతఃశరీరంలో కలిసి ఉండటం మీకొక కవచంలా మారదు. అది మీ పౌనపున్యపు ప్రకంపన స్థాయి మొత్తాన్ని పెంచుతుంది. దాని వలన తక్కువ స్థాయి ప్రకంపనలైన కోపం, భయం, నిరాశ లాంటివేమీ మీ దరి చేరవు. ఇప్పుడు దగ్గరున్న ఈ వ్యతిరేక అన్నీ నిజానికి ఇంకొక స్థాయి వాస్తవానికి చెందినవి. ఇవి ఇక మీదట మీ చైతన్య క్షేత్రంలో ప్రవేశించలేవు. ఒకవేళ అవి మీ వరకు చేరినా, వాటిని మీరు నిరోధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి మిమ్మల్ని దాటి వెళ్తాయి. నేను చెప్తున్న దానిని ఊరికే ఒప్పుకోకండి లేదా తిరస్కరించకండి. పరీక్షించి చూడండి. ప్రతి దాన్ని కూడా ఏం తెలుసుకుంటున్నా సరే, ప్రతి దాన్ని గూడా మనం ఇంప్లిమెంటేషన్ అన్న దీంట్లో పెట్టాలి. అంటే ఇలా చెప్తున్నారు కదా! ఎందువల్ల ఇది ఇలా చెప్తున్నారు? నేను దాన్ని ఎలా అయినా తెలుసుకోవాలనుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఆ ఆన్సర్ అనేది నాకు దగ్గరికి రావాలి అన్న కైండ్ ఆఫ్ జోన్ అనేది ఉండాలి. ఎప్పుడు ఎక్స్‌పెరిమెంటల్ జోన్ అన్న దీంట్లో మనం ఉండాలి. మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలనుకున్నప్పుడు, మీరు అనుసరించగలిగిన తేలికైనది కానీ, శక్తివంతమైన స్వీయ స్వస్థత ధ్యాన ప్రక్రియ ఒకటి ఉంది. అనారోగ్య సూచనలు ప్రప్రథమంగా కనిపించినప్పుడే దానిని
అనుసరిస్తే చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ తీవ్ర అనారోగ్య విషయాలలో కూడా ప్రగాఢ దీక్షతో, పట్టుదలతో పదే పదే ప్రయత్నిస్తుంటే ప్రతిఫలం ఉంటుంది. ఏ ప్రతికూలత వలనైనా మీ శక్తి క్షేత్రంలో ఏర్పడిన అడ్డంకులను తరిమి కొడుతుంది. అయినప్పటికీ క్షణక్షణము అంతర్శరీరంతో కలిసి ఉండటానికి అది కాగా అలా కన కనపడ అలా కానప్పుడు ఆ ధ్యాన ప్రభావం తాత్కాలికం మాత్రమే. ఇదిగో ఆ ప్రక్రియ. ఇది ఎలా చేయాలి అనే చెప్తున్నారు. కొంచెం సేపు మీకు ఏ పని లేకుండా ఊరికే ఉన్నప్పుడు, ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు, చివరగా ప్రొద్దున్నే నిద్ర లేవగానే మొదటగా మీ శరీరాన్ని చైతన్యంతో ముంచెత్తండి. కళ్ళు మూసుకోండి. వెన్నుముకను సమానంగా ఉంచి పడుకోండి. మీ శరీరంలోని వివిధ భాగాలు, చేతులు, కాళ్ళు, మోచేతులు, పొట్ట, ఛాతీ, తల ఇలా అన్నిటి మీద దృష్టి సారించండి. మనం యూజువల్లీ బాడీ స్కానింగ్ మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటాం కదా! అది చేసేది ఇదే అన్నమాట. దాని మీద శ్రద్ధ పెట్టండి. చాలా డీప్‌గా అబ్జర్వ్ చేయండి దాన్ని. ఆ శరీరాన్నంతటిని గూడా. మీరు భావించగలిగినంత గాఢంగా ఆ భాగాల్లో జీవశక్తిని దర్శించండి. మనం ఇప్పుడు ఇందాక మనం అబ్జర్వ్ చేసాం కదా! మన శరీరం అనే దాన్ని ఆహ్, ఈవెన్ మనం ప్రీవియస్ టాపిక్స్‌లో కూడా మనకు చెప్పారు కదా! మన శరీరాన్ని డీప్‌గా గమనించాలి అని చెప్పి. సో, ఎప్పుడైతే మనం దాన్ని చేస్తామో డీపర్‌గా గమనించాలి. ఓకే. ప్రతి ప్రతి భాగం వైపు 15 క్షణాలు దృష్టి నిలిపి ఉంచి, తరువాత మీ శరీరంలో కొన్నిసార్లు శక్తిని అలలుగా ప్రవేశించేటట్లు చేయండి. శిరస్సు నుండి పాదాల వరకు, మళ్ళీ పాదాల నుండి శిరస్సు వరకు దీని దీనికంతటికి ఒక నిమిషం సమయం మాత్రమే పడుతుంది. అంటే మన శరీరాన్ని పూర్తిగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా ప్రతి భాగాన్ని అబ్జర్వ్ చేస్తూ 15 సెకండ్స్ ఈచ్ ప్లేస్‌లో మనం ఉండి దాన్ని చేసినా సరే ఒక్క నిమిషంలో మనం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అన్న ప్రాసెస్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అంతర్శరీరాన్ని సంపూర్తిగా ఒకే ఒక శక్తి క్షేత్రంలాగా భావించండి. ఆ భావాన్ని కొన్ని నిమిషాల పాటు నిలిపి ఉంచండి. అంటే ఫీల్ థట్ లోపలున్న ఆ ఎనర్జీ అనే దాంతో కనెక్టెడ్‌గా ఉన్నాము అన్న ఫీల్ అనేది పెట్టుకొని ఒక్క నిమిషం పాటు దాని మీద అలాగా ఆ ధ్యాసని, ఆ ఫీలింగ్ అనే దాన్ని ఉంచమని అంటున్నారు. ఆ సమయంలో గాఢమైన ఉనికిలో ఉండండి. మీ శరీరంలోని ప్రతి అణువులోనూ ఉండండి. ఒకవేళ మనసు ప్రభావంతో అప్పుడప్పుడు ఏదైనా ఆలోచనలో చిక్కుకొని మీ శరీరం నుండి దృష్టి మరలిన దానిని పట్టించుకోకండి. అంటే ఎప్పుడైనా మనం డిస్ట్రాక్ట్ అయినా సరే దాన్ని పట్టించుకోకుండా మనం ఎక్కడైతే ఉన్నామో మళ్ళీ అక్కడి నుంచి దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఇట్స్ ఓకే. డిస్ట్రాక్ట్ అయినా సరే మనం ఏం పెద్ద తప్పు చేసేలేదు. లెట్స్ నాట్ బ్లేమ్ అవర్ సెల్వ్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. డిస్ట్రాక్ట్ అవ్వడం కూడా పెద్ద తప్పేం గాదు. దృష్టి మరలిందని గమనించగానే మళ్ళీ అంతర్శరీరం వైపు రండి. ఓకే. సో, ఈ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడైతే చేస్తామో ఆహ్, మనం ఈ డీపర్‌గా ఏదైతే ఆహ్, అంటే ఏదైతే మనం ఆ చిన్న డిస్ట్రాక్షన్ గాని, ఏదైనా క్యారీ చేస్తున్నాము అన్నప్పుడు, ఇలా ఈ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడైనా చేసినప్పుడు వెంటనే రిలాక్సేషన్, రిలీఫ్ అనేది వస్తుంది. మనం మన శక్తి క్షేత్రంతో కలిసి ఉండగలుగుతామనమాట. అండ్ ఇప్పుడు మనకు చాలా సార్లు అనిపిస్తది. ఓకే. ఏదో పెయినొస్తుంది. అబ్బా! నేను దీన్ని ఇది చేయలేకపోతున్నానే. నాకు చాలా అనీజీగా ఉంది అనేసి అన్నప్పుడు
ఏదైనా టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఇలా మనం ఏమైనా చేసినప్పుడు ఇట్ టేక్స్ ఓన్లీ 1 మినిట్ ఆఫ్ టైమ్. జస్ట్ దాన్నలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం చాలా రిలాక్స్ అయిపోతాం. మనం వాటి నుంచి కూడా బయటకొస్తామనమాట. సో, ఇవన్నీ కూడా మనం ఆహ్, ఆచరించాలి. ఎక్స్‌పెరిమెంట్‌గా చెయ్యాలి. చేసినప్పుడే మనం రియల్‌గా అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇప్పుడిది మాట్లాడుతూ ఉన్నాము. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ వింటున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ అనే దాన్ని ఒకసారి అలా చేయొచ్చు. ఒక నిమిషం పాటు. ఎలా అనిపిస్తుంది అన్న విషయాన్ని. ఎప్పుడైతే మనం దాన్ని చేస్తామో, ఈ అంతర్శరీరంతో భావించాలి అనన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ థాట్ అనేది జస్ట్ ఈ హార్ట్ చక్ర దగ్గరికి వెళ్ళి ఇట్ 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 రిలీవ్స్ లైక్ ఒక కూలర్ సెన్సేషన్ అనేది రిలీజ్ చేసింది. దో ఐయామ్ టాకింగ్ విత్ యూ గైస్. దో దో ఐయామ్ ఇక్కడ చదువుతూ ఉన్నాను. ఎక్స్‌ప్లనేషన్ అనేది ఏదో వెళ్తూ ఉంది. అవన్నీ ఉన్నా సరే, బట్ స్టిల్ ఒక క్షణం పాటు ఆర్ మేబీ లెస్ దాన్ థాట్ ఒక్కసారి ఆ భావన అన్న దీనితోని చేసినప్పుడు, ఆ కూలర్ ఫీలింగ్ అనేది అది ఎక్స్‌పీరియన్స్ చేయగలిగామనమాట. సో, నేను ఈ పని చేస్తున్నాను కదా! నేను ఈ పని చేసినప్పుడు ఇంకోటి చేయలేను కదా నేను. అలా అనుకోవద్దు. ఇట్స్ ఓకే. మనకి 1 మినిట్ ఆఫ్ టైమ్ అన్న దీంట్లో మనం ఎంతలా చేయొచ్చు. అంటే ఒక శరీరం అంతా మనం ఒకసారి స్కాన్ చేయాలి అనేసంటే, మనం ఎంతో టైం కావాలేమో అనుకుంటాం. ఇక్కడ క్షణాలతో పాటు మెన్షన్ చేశారు. 15 సెకండ్స్ ఈచ్ పార్ట్. అంతే. నిమిషం. నిమిషంలోని మన బాడీ అంతటిని పైనుంచి కింద వరకు మనం 2 సార్లు కింద నుంచి పై వరకు ఆహ్, అది అబ్జర్వేషన్ అనేది చేయొచ్చు అన్న విషయాన్ని. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. దిస్ టాపిక్ మళ్ళీ మనం ఇంకో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్